ఒక రైతు షేక్ బాషా గారని నల్గొండ జిల్లాలో వరిలో వెదజల్లే పద్ధతిలో వెదజల్లేయడానికంటే ముందు ట్రాక్టర్ తోటి సీడ్ డ్రిల్ అనే ఒక యంత్రం ద్వారా పొడి దుక్కిలోనే వరి విత్తనాలు వేయడం. అంటే బురద పొలంలో నారు పోసి నారు తీసి నాట్లు పెట్టే విధానం చాలామందికి తెలుసు. కానీ తను పొడి దుక్కిలోనే అంటే నీళ్లు పెట్టకముందే వరి విత్తనాలు వేసి నీళ్లు పెట్టడం అనమాట. సో ఆ విధానంలో చేసి ఖర్చు తగ్గించుకున్నారు. ఈ నాట్లకు కూలీల కొరత అనేది ప్రధానంగా రైతులను వేధిస్తున్న సమస్య. ఆ సమస్యకు కూడా తను కొంత పరిష్కారం కనుగొన్నారనమాట. అంటే కూలీలతో అవసరం లేకుండా వరి పొలం సాగు చేయొచ్చు అనేది. సో దాన్ని చూపించినప్పుడు కొన్ని వేల మంది ఆయన విధానాన్ని ఇప్పుడు ఫాలో అవుతున్నారు. సో అలాంటి అంశం ఆయన అనుభవంలోకి తీసుకొని దాన్ని చేసుకోవడం వల్ల కొంతమంది కొత్తదనం. సో అట్లా కొంతమంది ఫుడ్ ప్రాసెసింగ్. ఒక రైతు ఉన్నారు ఇక్కడ జైరాబాద్ ప్రాంతంలో డ్రాగన్ ఫ్రూట్ అవి సాగు చేస్తుంటారు. ఎక్కడి నుంచో యూకేలోనో ఆస్ట్రేలియా న్యూజిలాండ్లో ఎంఎస్ చేసి వచ్చేసి వ్యవసాయంలో చేయాలని చెప్పేసి కొత్త పంటని ఎంపిక చేసుకొని డ్రాగన్ ఫ్రూట్ తీసుకొని దాని మీద బాగా అంటే యంగర్స్ ఏం చేస్తారు వ్యవసాయం అని అనుకుంటాం కదా, చాలా అద్భుతంగా చేశారు, మంచి దిగుబడి తీశారు, సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు. అలాంటి వాళ్ళని చూసినప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. ఇంకొక తను అల్లనేరేడు పంటని నేను పంట మాత్రమే ఎందుకు అమ్ముకోవాలి, దాన్ని ఒక జ్యూస్ లాగా చేసి బాటిల్స్ చేసి అమ్ముకుంటే బాగొస్తుంది కదా అని చెప్పేసి 7-8 ఏళ్ళు కష్టపడి అనంతపురం జిల్లాలో ఆయన ఉంటారు మారుతి ప్రసాద్ గారని. సో వారు చేసుకున్న దాంట్లో వచ్చేసి చాలా మంచి పంటని వాల్యూ యాడ్ చేసుకొని అమ్ముకుంటున్నారు. అలాంటి వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది ఇలాంటి కథలు చెప్పాలి కదా, అలాంటి వాళ్ళవే వింటారు చాలామంది. సో అందుకని 1-2 అని కాదు. నల్లగొండ జిల్లాలో జల్లా పుండరీకం గారు అని ఉన్నారు. ఎక్కడో బయట విదేశాల్లో కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశారు. ఇప్పుడు వచ్చేసి ఊళ్ళో పట్టు పురుగులు పెంచుకుంటున్నారు. పట్టు పురుగులు